ఎత్తైన కొండలు, శత్రు దుర్భేద్యమైన కోటలు, చుట్టూ పచ్చని చెట్లు, పక్షుల కిలకిలా రావాలు, గలగల పారే సెలయేళ్లతో తిరుమలగిరులను పోలి ఉంటుంది ఉదయగిరి దుర్గం. పల్లవులు, రాజులు, నవాబులు, ఆంగ్లేయులు ఉదయగిరి కేంద్రంగా పాలన సాగించినట్లు చరిత్ర చెబుతోంది. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరజిల్లింది. నేటికి అనేక ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులతో కళకళలాడుతోంది. కానీ సౌకర్యాలు సరిగా లేక సందర్శకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉండే ఉదయగిరి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా పేరు లిఖించుకుంది. 1000 ఏళ్ల చరిత్రను తన కాలగర్భంలో దాచుకుని చోళులు, పల్లవులు, రెడ్డిరాజులు, గజపతులు, విజయనగర రాజులు, గోల్కొండ నవాబులు, ఆంగ్లేయుల పరిపాలనా కేంద్రంగా ఉండేదని ఆధారాలు చెబుతున్నాయి. విజయనగర రాజుల పాలనలో అయితే దేదీప్యమానంగా వెలిగింది. విజయనగర రాజ్యానికి సింహద్వారమైన ఇక్కడ రత్నాలు రాసులుగా పోసి విక్రయించారని చెప్పుకుంటారు. శ్రీకృష్ణదేవరాయల పాలనలో ఇక్కడి 365 ఆలయాల్లో దేవతామూర్తులు నిత్యం కళ్యాణాలు నిర్వహించేవారు. బ్రిటిష్ వారి పాలనలో ఏర్పాటైన సబ్ జైలు ప్రాంగణంలోని భవనాల్లో ప్రస్తుతం తహసీల్దారు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. తిరుమల గిరులను పోలి ఉండే ఉదయగిరి కొండలపై అద్దాల మేడలు, ఆలయాలు, మసీదులు, కోటలు, బురుజుల ఆనవాళ్లు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. సముద్ర మట్టానికి 3079 అడుగుల ఎత్తులో ఉండే దుర్గం కొండ ప్రకృతి రమణీయతతో చూపరుల మదిని కట్టిపడేస్తోంది. ఈ ఉదయగిరి దుర్గం ఆయుర్వేద వనమూలికలకు నిలయం. నల్లమల, శ్రీశైలం అడవుల్లో సైతం లభించని అరుదైన అనేక రకాల ఔషధ మొక్కలు దుర్గంపై ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ పర్యాటక ప్రాంతానికి రాష్ట్ర నలుమూలల నుంచి పర్యాటకులు భారీగా తరలివస్తారు. చూడ్డానికి ఉన్నాయి అని తెలియకుండా ఉన్నాయి. దాన్ని గుర్తుపెట్టుకుని అందరికి చెప్పడంతో తెలియజేస్తే అందరూ వచ్చి చూస్తారు. ఇక్కడ కోటలు, గుడులు చాలా పురాతనమైనవి ఉన్నాయి. దాన్ని గమనించి అందరూ దాన్ని డెవలప్ చేస్తే గవర్నమెంట్ అనేది దాన్ని తీసుకొచ్చి రూపుదిద్దితే బాగా చూడడానికి ప్రజలు ఆసక్తి చూపుతారు. ఇక్కడ కోటలు చూడడానికి వస్తున్నాము. అంత మేము కూడా హైదరాబాద్ నుంచి వచ్చి మంచి వే ఆఫ్ చూడడానికి, లుకింగ్స్ ఫార్వర్డ్ చేయడానికి మంచిగా ఉంటుందని వస్తున్నామని. బాగానే ఉంది కానీ బట్ డెవలప్మెంట్ కావాలని అంతే. స్టేయింగ్ కోసం కానీ కొంచెం ట్రావెల్స్ అలాంటి పెడితే ఇంకా మంచిగా ఉంటుంది. ఇక్కడికి పర్యాటక కేంద్రం చూడడానికి ఇటు పిల్లలతో ఇక్కడ సరదాగా ఇలా వచ్చాము. అది చూడడానికి కొంచెం శిథిలావస్థకి వెళ్ళిపోయింది. కొంచెం దీన్ని డెవలప్ చేస్తే బాగుంటుంది. ఇంకా వసతులు కల్పిస్తే రవాణా కానీ కొంచెం ఇక్కడ వసతులన్నీ కూడా చేస్తే ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుంది. కొంతమందికి వెళ్ళాలంటే కూడా కొంచెం అన్ని నీట్ గా చేస్తే ఇంకా బాగుంటుంది. ఉదయగిరి దుర్గాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. సరైన రోడ్డు మార్గం లేక పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశ్రాంతి తీసుకునేందుకు రూములు, తాగునీరు లాంటి సౌకర్యాలు సరిగా లేవని పర్యాటకులు చెబుతున్నారు. దుర్గాన్ని అభివృద్ధి చేసి భవిష్యత్తు తరాలకు దీని గొప్పతనం తెలియజేయాలని కోరుతున్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో నుంచి అవి అంతరించిపోకుండా మన పిల్లలకి చెప్పుకోవాలనుకుంటే ఇట్లాంటి గవర్నమెంట్ డెవలప్ చేస్తే మన ఆంధ్రాలో, మన ఉదయగిరిలో ఉందంటే కొంచెం మనకు గౌరవకారణంగా ఉంటుంది. ఆ కాలంలో రాజులు ఉన్నారు, రాజుగారు ఇలా ఉన్నారు, ఈ కోట ఇట్లా కట్టినరు. ఇంత బండలు తీసుకొచ్చారంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారో, ఎంత కష్టం చేస్తారు అనేది ఇవన్నీ కట్టి ఆ చెప్పిట కొంచెం ఆల్టరేషన్ చేసేస్తే బాగుంటది. కొండ మీద నుంచి ఇక్కడికి ఒకవేళ మనుషులు వచ్చినా ట్రావెల్స్ చేసేదానికి ఎయిర్పోర్ట్ చేస్తే ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తే ఇక్కడ పడిపోయి అన్ని బాగా కట్టేసి ఇంకా ఎవరన్నా వచ్చే వాళ్ళకి స్టూడెంట్స్ వచ్చేసి చూసేదానికి చాలా మంది విదేశాల నుంచి కూడా వస్తారు. బాగా ఉంటాయి. కృష్ణదేవరాయల దేవస్థానం అనేది గుర్తింపు తరతరాలా అనుకునేది. ఇప్పుడు కూడా ఇంకా మన పిల్లలకు కూడా మర్చిపోకుండా చేయాలంటే ఇంప్రూవ్మెంట్ చేయాలి. మనకు నెల్లూరు నుంచి సరిగా ఒక రోడ్డు కూడా లేదు. ఉదయగిరి నుంచి నెల్లూరు పోవాలంటే ఆత్మూరు దాకా కష్టపడి 30 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. ముఖ్యంగా దేవాలయాలు చాలా ఉండేవి, కానీ ఇప్పుడు మనకు కానొచ్చి సుమారుగా ఒక 5-6 దేవాలయాలు. అప్పుడప్పుడు నీళ్ల కష్టాలు కూడా వస్తుంటాయి. మనకు సోమశిల జలాశయాల నుంచి నీళ్లు తెప్పిస్తే ఇంకా బాగా డెవలప్ అవుద్ది. ఫస్ట్ మనకు నందవరం నుంచి నందిపాడు దాకా డబుల్ రోడ్ వేస్తే ఇంకా అభివృద్ధి జరుగుద్ది.